హాయ్ గైస్, ఈ వీడియోలో డిలీషన్ ఆపరేషన్ గురించి చెప్తాను. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్స్లో నేను ఇన్సర్షన్ ఎట్ ఎండ్, ఇన్సర్షన్ ఎట్ స్పెసిఫైడ్ పొజిషన్ ఇన్ డబ్ల్యూ లింక్ లిస్ట్ చెప్పాను కదా. సో ఇలా ఈ డబ్ల్యూ లింక్ లిస్ట్లో డిలీషన్ ఆపరేషన్ అన్నమాట. అంటే ఒక సెట్ అయిన డేటా మనకి లిస్ట్లో కనుక ఉంటే ఆ డేటాని ఎలా రిమూవ్ చేయాలో, అంటే ఎలా డిలీట్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ మనకి ఈ మెయిన్ ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఇన్సర్షన్ అట్ ఎండ్ అండ్ ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్కి ఇంప్లిమెంట్ చేశాను కదా. ఇప్పుడు ఈ వీడియోలో డిలీషన్ ఆపరేషన్కి కోడ్ రాస్తాను అన్నమాట, ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్రెడీ ఈ 3 టైప్స్ చేశాను కదా. అంటే printing the W linked list and insertion of data at the end position of the W linked list and insertion of data at specified position. సో డిలీషన్ అంటే ఏంటంటే మనకి ఇచ్చిన డేటాని, అదే మనం ఏదైతే డేటాని డిలీట్ చేయాలనుకుంటున్నామో అది లిస్ట్లో ఉంటే అది రిమూవ్ చేయడం అన్నమాట మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిక్చర్ యూజ్ చేసుకుని. సో మనకి ఇలా W linked list ఉందనుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ మిడిల్ వాల్యూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 వాల్యూ నేను రిమూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే మెయిన్ డిలీషన్ అనేది సింగిల్ లింక్ లిస్ట్తో పోల్చుకుంటే డబ్ల్యూ లింక్ లిస్ట్లో కొంచెం ఈజీ అన్నమాట. మెయిన్ డబ్ల్యూ లింక్ లిస్ట్ డిఫరెన్స్ ఏంటి, సింగిల్ లింక్ లిస్ట్కి డబుల్ లింక్ లిస్ట్కి, సింగిల్ లింక్ లిస్ట్లో ఓన్లీ వన్ డైరెక్షన్ ఉంటుంది. అదే డబుల్ లింక్ లిస్ట్లో బోత్ డైరెక్షన్స్, బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఉంటుంది. కాబట్టి మనకి డిలీషన్ ఆపరేషన్ కొంచెం ఈజీ అన్నమాట సింగిల్ లింక్ లిస్ట్తో పోల్చుకుంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి డ్రా చేస్తాను. సో ఒకసారి ఇక్కడ మనకి ఇలా డబుల్ లింక్ లిస్ట్ ఉంది కదా. ఇది డబుల్ లింక్ లిస్ట్లో నాకు ఈ వాల్యూ రిమూవ్ చేయాలనుకుంటే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ పొజిషన్కి వెళ్తాను. ఏ వాల్యూ అయితే రిమూవ్ చేయాలో ఆ వాల్యూ పొజిషన్కి వెళ్ళిన తర్వాత దాని బ్యాక్వర్డ్ కూడా వెళ్తాను అన్నమాట. అదే మనకి సింగిల్ లింక్ లిస్ట్లో అయితే బ్యాక్వర్డ్ వెళ్ళడానికి కొంచెం కష్టం అవుతుంది అన్నమాట. వేరే ఒక పాయింటర్ క్రియేట్ చేసుకొని అది మళ్ళీ సరిగ్గా లూప్ లోపల సరైన పొజిషన్లో పెడితే మనకి ఇలాగా ఒకటి మనకి డిలీట్ చేయాలనుకున్నది ఒకటిని మళ్ళీ దాని బ్యాక్వర్డ్ అంటే దాని ప్రీవియస్ నోడ్కి వెళ్ళగలం. అదే మనకి డబుల్ లింక్డ్ లిస్ట్లో మనకి ఈజీ అన్నమాట ఆ ప్రాసెస్ మనకి అలా ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా మనం సో మనకి డబుల్ లింక్ లిస్ట్లో ఆ ప్రాబ్లం లేకుండా మనకి ఏదైతే డిలీట్ చేయాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళిన తర్వాత దాని బ్యాక్వర్డ్ దాని ప్రీవియస్ నోడ్కి మనకి ఎలాగే యాక్సెస్ ఉంటుంది. కాబట్టి మన డబుల్ లింక్ లిస్ట్లో ప్రీవియస్ నోడ్కి దాని నెక్స్ట్ నోడ్కి మనకి లింకులు ఉంటాయి కదా, అంటే అడ్రస్ ఉంటుంది కదా ఆ లింక్ ద్వారా మనం బ్యాక్వర్డ్ నోడ్ కూడా వెళ్ళొచ్చు అన్నమాట ఈజీగా. బ్యాక్వర్డ్ నోడ్కి వెళ్ళడం ఈజీ కాబట్టి కొంచెం ఈజీ అంటున్నాను అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 20 రిమూవ్ చేయాలనుకుంటే ఫస్ట్ 20 దగ్గరికి వెళ్ళిన తర్వాత దాని ప్రీవియస్ నోడ్ కూడా వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే దీనికి ఉంది కదా, దీని రైట్తో కనెక్ట్ చేస్తాను అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీని రైట్ ఏముంది, ఇది ఉంది. సో ఇది కనెక్ట్ చేస్తాను అలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న అడ్రస్ మన ప్రీవియస్ నోడ్కి, అంటే మన కరెంట్ దేన్నైతే డిలీట్ చేయాలనుకుంటున్నామో దాని ప్రీవియస్ నోడ్కి దాని రైట్ ఈక్వల్ టు అని చెప్పి మనకి దీని రైట్ అన్నమాట. అంటే ప్రీవియస్ నోడ్ రైట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ నోడ్ రైట్ అని చెప్పి ఇలా చేస్తాను. దాని తర్వాత కరెంట్ నోడ్ రైట్, ఇప్పుడు దీని రైట్ నల్ కాకపోయింది అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నల్ కాదు కదా దీని రైట్, కరెంట్ నోడ్ దీన్ని డిలీట్ చేయాలనుకున్నాడు, దీన్ని రైట్ సైడ్ ఏముంది, ఇది ఉంది, అంటే నల్ కాదు ఏదో ఒక నోడ్ ఉంది. అప్పుడు ఏం చేస్తామంటే దీని లెఫ్ట్ ఏం చేస్తానంటే దీని లెఫ్ట్ అని చెప్పి ఈ కరెంట్ నోడ్ లెఫ్ట్కి అటాచ్ చేస్తాం. దీని కరెంట్ నోడ్ లెఫ్ట్ ఏముంది, ఇది ఉంది కదా. సో దీన్ని అటాచ్ చేసుకుంటాం అన్నమాట. ఒకసారి డ్రా చేస్తాను చూడండి. సో ఒకసారి మీకు మళ్ళీ ఒకసారి డ్రా చేస్తాను నీట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఒకసారి రిమూవ్ చేసిన తర్వాత మొత్తం ఎరేజ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కరెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సో దీని దగ్గర కూడా వెళ్తాం కదా, రెండు పాయింటర్స్ పెట్టుకుంటానని చెప్పాను కదా. సో రెండు పాయింటర్స్ తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రీవియస్ నోడ్ రైట్ ఏమవుద్దంటే ప్రీవియస్ నోడ్ రైట్ మనం దేన్నైతే రిమూవ్ చేయాలనుకున్నా దాని రైట్తో రీప్లేస్ చేస్తాం అన్నమాట, అప్డేట్ చేస్తాం అన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ దీని రైట్ ఏంటి, ఇది. సో దీన్ని ఇక్కడ ఏం చేస్తానంటే ఇలాగా దీని రైట్కి అటాచ్ చేస్తాను అన్నమాట. సో దాని తర్వాత ఇప్పుడు దీని రైట్ ఏదైతే ఉందో అది నల్ల కాకపోతే, అంటే ఇక్కడ నల్ల కాదు కదా 30 అనేది ఉంది, అంటే నల్ల కాకపోతే ఏం చేస్తానంటే దీని లెఫ్ట్కి దీని లెఫ్ట్ అన్నమాట. దీని లెఫ్ట్ ఏంటి, కరెంట్ దాని లెఫ్ట్ ఏంటి, ఇది కదా. సో దీన్ని ఇలా అటాచ్ చేస్తాను అన్నమాట. సో దీన్ని ఇలా నీట్గా అటాచ్ చేస్తాను. ఇంతే, 2 లింక్స్ ఉంటాయి, చాలా చాలా ఈజీ. సో దీని తర్వాత దీన్ని డిలీట్ చేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు, ఏమవుదు. సో మెయిన్ ఇదన్నమాట మనకి డిలీషన్ ఆపరేషన్. సో చాలా ఈజీయే, మరి అంత కష్టం కూడా కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్లిమెంట్ చేద్దాం.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఉంది కదా మనకి ఈ థర్డ్ పొజిషన్ ఆప్షన్ 3 అంటే డిలీషన్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఒకసారి స్టార్ట్ చేస్తాను. ఇదంతా షార్ట్కట్లో పెట్టిన తర్వాత ఇది కూడా వైడ్ డిలీషన్ అని చెప్పి స్ట్రక్చర్ నోడ్ స్టార్ హెడ్ అని కదా, ఇది డబుల్ లింక్ లిస్ట్లో డిలీషన్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా చెప్పి వాల్యూ అని చెప్పి ఏ వాల్యూ అయితే డిలీట్ చేయాలో ఆ వాల్యూ తీసుకుందాం. ఎంటర్ వాల్యూ అని చెప్పి ఆ వాల్యూ స్కాన్ చేసుకుందాం. స్కాన్ ఎఫ్ అని చెప్పి %d అని చెప్పిన తర్వాత అండ్ వాల్యూలోకి వాల్యూ పాస్ చేశాను. సో వాల్యూ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఒక పాయింటర్ తీసుకుందాం. నోడ్ స్టార్ p = అని చెప్పి మనకి ట్రావెల్ చేయడానికి మనకు కావాల్సిన పొజిషన్ ట్రావెల్ చేయడానికి అన్నమాట ఇది. సో p ≠ నల్ వచ్చే వరకు ట్రావెల్ చేస్తూనే ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఇఫ్ p ఆఫ్ డేటా = వాల్యూ అంటే మనకు కావాల్సిందే అనుకుంటే ఏం చేస్తానంటే బ్రేక్ చేస్తాను అన్నమాట. లేకపోతే ఏం చేస్తాం జస్ట్ ఫార్వర్డ్ అవుతాం, రైట్కి ఫార్వర్డ్ అవుతాం. సో మనకి ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్ ఆపరేషన్ వచ్చిందో అప్పుడు అంటే మనకు కావాల్సిన నోడ్ దగ్గరికి మనం వచ్చినట్టు లెక్క. ఒకవేళ నల్ అయితే దాని అర్థం ఏంటంటే మనకి డిలీట్ చేయాలి, ఏదైతే వాల్యూ డిలీట్ చేయాలనుకుంటున్నామో అది ఆల్రెడీ లిస్ట్లో లేదన్నమాట. లిస్ట్లో లేకుండా మనం ఎలా డిలీట్ చేస్తాం. కాబట్టి ఇఫ్ p = నల్ అయితే దాని అర్థం ఏంటంటే printf అని చెప్పి వాల్యూ ఈజ్ ఆల్రెడీ నాట్ ప్రెజెంట్. సో వాల్యూ ఆల్రెడీ నాట్ ప్రెజెంట్ అని చెప్తున్నా అన్నమాట. ఒకవేళ ఎల్స్ బ్లాక్ అంటే ఇఫ్ p అనేది నల్ల కాకపోతే అంటే మనకి కావాల్సిన పొజిషన్కి వచ్చామన్నమాట. సో మీకు చెప్పాను కదా కావాల్సిన పొజిషన్కి వచ్చిన తర్వాత మనం బ్యాక్వర్డ్ ఒక స్టెప్ బ్యాక్వర్డ్ కూడా ఇంకో పాయింటర్ తీసుకుంటామని చెప్పాను కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే q = అని చెప్పి స్ట్రక్చర్ నోడ్ స్టార్ q = అని చెప్పి p ఆఫ్ లెఫ్ట్ అన్నమాట. సో p ఆఫ్ లెఫ్ట్ అని చెప్పి మనకి దీని బ్యాక్ వస్తాను. చూస్తారు కదా ఎంత ఈజీ అయిందో. మనకి బ్యాక్వర్డ్ అంటే ప్రీవియస్ నోడ్ రావడం జస్ట్ p ఆఫ్ లెఫ్ట్ అని కాల్ చేస్తే మనకి ప్రీవియస్ నోడ్కి ఈజీగా వచ్చేస్తాం అన్నమాట. దీని తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇఫ్ q = నల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డిలీట్ చేస్తున్నప్పుడు ఇదే మనం 10 అని డిలీట్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఏంటి q అనేది నల్ అవుతుంది కదా, ఎందుకంటే ప్రీవియస్ నోడ్ దీని లెఫ్ట్ నల్ కదా. అలాంటప్పుడు ఏంటంటే జస్ట్ దాని అర్థం ఏంటంటే మనం ఫస్ట్ నోడ్ డిలీట్ చేస్తున్నాం అన్నప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్గా హెడ్ అని చేంజ్ చేస్తాం అన్నమాట. ఎలా చేంజ్ చేస్తాం చూడండి. స్టార్ హెడ్ అని చెప్పి p ఆఫ్ రైట్ అని ఇచ్చుకుంటే చాలు. అండ్ అంటే ఇది ఏంటంటే ఇది ఎడ్జ్ కేస్ అంటారు, అంటే కార్నర్ కేస్ అంటే ఏంటంటే మనకి q అనేది నల్ అయితే q అనేది ఎప్పుడు నల్ అవుతుంది మనకి ఇదే ఫస్ట్ నోడ్ అయితే. ఇక్కడ ఫస్ట్ నోడ్ ఇదే కదా. ఫర్ ఎగ్జాంపుల్ 10 రిమూవ్ చేయాలనుకుంటే ఇది p ఇక్కడికి వస్తుంది. q అనేది ఏంటి దీన్ని లెఫ్ట్ అన్నాను కాబట్టి అంటే నల్ ఉంది కాబట్టి దాని అర్థం ఏంటంటే ఇది ఫస్ట్ నోడ్. అప్పుడు నేను ఏం చేస్తాను డైరెక్ట్గా హెడ్ని ఇక్కడ చేంజ్ చేస్తాను. సో దీన్ని రిమూవ్ చేస్తున్నాను కాబట్టి హెడ్ని డైరెక్ట్గా దీన్ని రైట్కి చేంజ్ చేస్తే ఒకసారి డిలీట్ చేస్తాను. జస్ట్ ఈ హెడ్ పొజిషన్ నేను ఏం చేస్తాను నీట్గా ఇక్కడ షిఫ్ట్ చేస్తే సరిపోద్ది అన్నమాట. నేను షిఫ్ట్ చేసి దీన్ని లెఫ్ట్ ఏమో నల్ల కింద పడేసుకుంటాను. సో ఒకసారి చూడండి. సో స్టార్ హెడ్ = p ఆఫ్ రైట్ అని చెప్పిన తర్వాత దాని తర్వాత ఏంటంటే సో p ఆఫ్ రైట్ ఒకసారి స్టార్ హెడ్ లెఫ్ట్ = సో ఇక్కడ చిన్న కేసు ఉంది, అందుకే నేను ఇక్కడ కొంచెం చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 10 ఒకటే ఉంది, వాల్యూ 10 ఒకటే ఉంది, ఇది ఏమీ లేవు. ఇది అంతా పక్కన పెట్టి మర్చిపోను. ఇది ఉన్నప్పుడు ఏం చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని లెఫ్ట్ ఫస్ట్ మనం మామూలుగా అల్గరిథం ప్రకారం మన ప్రాసెస్ ప్రకారం ఏం చేస్తాం దీన్ని లెఫ్ట్కి వెళ్తాం, అంటే దీని ప్రీవియస్ నోడ్కి వెళ్తాం. ప్రీవియస్ నోడ్కి వెళ్ళినప్పుడు మనకి ఏమొస్తుంది మనకి ఇక్కడ నల్ వచ్చింది కదా. సో నల్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం ఏం చేస్తున్నాను ఇక్కడ స్టార్ హెడ్ని p ఆఫ్ రైట్కి చేంజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ p ఆఫ్ రైట్ అనేది ఏంటి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 ఒకటి ఉందనుకుంటే p ఆఫ్ రైట్ కూడా నల్లే కదా. ఇక్కడ నల్లే అంటే ఇంకా ఎంటీ అయిపోతుంది అన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఒకసారి చూడండి. ఇఫ్ p ఆఫ్ రైట్ = నల్ అయితే ఏం చేస్తాను తర్వాత అదేదో ఇక్కడ ఇస్తాను. ఒకసారి మీకు చూడండి ఎక్స్ప్లెయిన్ చెప్తాను.
ఇఫ్ పి ఆఫ్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కాకపోతే చూడాలి తప్పదు. పి ఆఫ్ రైట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే ఏం చేస్తానంటే స్టార్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే దీని అర్థం ఏంటంటే ఉన్న ఒకదాన్ని డిలీట్ చేస్తున్నట్టు లెక్క అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైనా సరే క్యూ ఈక్వల్ టు నల్ వచ్చిందంటే ప్రీవియస్ నోడ్ ఈక్వల్ టు నల్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్నట్టు. దాని తర్వాత పి ఆఫ్ రైట్ మనం ఏదైతే డిలీట్ చేద్దాం అనుకున్నామో దాని రైట్ నల్ ఉందనుకుంటే దాని అర్థం ఏంటంటే అది ఒక్కడే ఎలిమెంట్ ఉందని అర్థం. ఆ ఒక్క ఎలిమెంట్ని డిలీట్ చేస్తే మనం ఏమవుద్ది హెడ్ ఈక్వల్ టు నల్కి ఇనిషియలైజ్ చేస్తాం అన్నమాట. ఎల్స్ లేకపోతే ఏం చేస్తాం, ఎల్స్ ఏం చేస్తాం స్టార్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి పి ఆఫ్ రైట్ అని చెప్తాను. దాని తర్వాత పి ఆఫ్ రైట్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ రైట్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నల్లకి ఇనిషియలైజ్ చేస్తాను అన్నమాట. ఇక్కడ ఏం చేస్తాను ఒకసారి మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా అరెస్ట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నానంటే ఇదంతా మర్చిపోండి, ఇదంతా మర్చిపోయిన తర్వాత ఇది ఒక్క నోడే ఉంది అన్నప్పుడు ఈ ఒక్క నోడే ఉందన్నమాట మన లిస్ట్లో. అప్పుడు ఏమవుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 అని డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడికి వస్తాం పి అనేది. పి ఇక్కడికి వచ్చిన తర్వాత దాని ప్రీవియస్ నోడ్ క్యూ అనేది మనకి ఈ పొజిషన్ కదా, లెఫ్ట్ సైడ్ పొజిషన్ కదా క్యూ, కాబట్టి ఇది క్యూ అవుద్ది అన్నమాట. క్యూ ఎప్పుడైతే నల్ వచ్చిందో దాని అర్థం మనకి ఏమర్థమైందంటే అది ఫస్ట్ నోడ్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నారని అర్థమైంది కదా. దాని తర్వాత దీని రైట్ చెక్ చేస్తాం. సో దీని రైట్ చెక్ చేస్తున్నప్పుడు మనకి ఇది నల్ల అనిపించింది అనుకోండి, దీని రైట్ ఎప్పుడైనా చెక్ చేస్తున్నప్పుడు మనం దీన్ని అయితే డిలీట్ చేద్దాం అనుకున్నా దీని రైట్ చెక్ చేస్తున్నప్పుడు ఇది ఒక్కటే ఉందంటే లెక్క లిస్ట్లో. సో దీన్నే దీన్ని మొత్తం ఒక్కదాన్ని డిలీట్ చేస్తే మనం ఉన్న ఒక్కదాన్ని డిలీట్ చేస్తే దాని అర్థం ఏంటి స్టార్ హెడ్ ఈక్వల్ టు నల్ అని పెట్టుకోవచ్చు అన్నమాట. సో స్టార్ హెడ్ ఈక్వల్ టు నల్ అని పెట్టుకోవచ్చు. ఒకవేళ పి ఆఫ్ రైట్ ఉందనుకోండి అప్పుడు ఏమంటే స్టార్ హెడ్ ఈక్వల్ టు పి ఆఫ్ రైట్కి మూవ్ చేస్తాం. కాకపోతే పి ఆఫ్ రైట్ ఆఫ్ లెఫ్ట్ అంటే పి ఆఫ్ రైట్ ఆఫ్ లెఫ్ట్ అంటే ఏంటంటే ఒకసారి ఏంటిది పి ఆఫ్ రైట్ ఆఫ్ లెఫ్ట్ అంటే ది పొజిషన్ అన్నమాట. ఈ పొజిషన్కి మనం ఏం చేస్తాం అంటే మనకి హెడ్ ఇక్కడ చేంజ్ అయిపోతుంది కదా, మరి ఇక్కడ చేంజ్ చేస్తున్నాం కదా, హెడ్ ఈ పొజిషన్కి చేంజ్ చేస్తున్నాడు. పి ఆఫ్ రైట్ ఆఫ్ లెఫ్ట్ అంటే ఇది నల్ల కింద పెట్టేసుకుంటున్నాను అన్నమాట. సో నల్ల కింద పెట్టుకున్నాం. ఒకసారి మీరు ఆలోచిస్తే అర్థమవుద్ది అన్నమాట, ఒకసారి రీజనబుల్గా ఆలోచిస్తే అర్థమవుతుంది ఇక్కడ ఏం చేస్తాను. ఈ పొజిషన్ ఏంటంటే ఇది ఎప్పుడంటే ఇఫ్ వీఆర్ డిలీటింగ్ ఫస్ట్ నోడ్ ఆఫ్ ద లిస్ట్ అంటే ఫస్ట్ నోడ్ ఆఫ్ ద లిస్ట్ని డిలీట్ చేయాలనుకుంటే ఇఫ్ వీఆర్ డిలీటింగ్ ఫస్ట్ నోడ్ ఆఫ్ ద లిస్ట్ అని అర్థం అన్నమాట. క్యూ ఈక్వల్ టు నల్ ఎప్పుడైతే వచ్చిందో అది ఫస్ట్ నోడ్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం అని అర్థం. సో దాని ఫస్ట్ నోడ్ కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, ఎల్స్ బ్లాక్లో ఇప్పుడు ఒకసారి కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కాకపోతే ఒకసారి మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది అన్నమాట. సో దాని తర్వాత నేను ఇప్పుడు దీన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. లెఫ్ట్ ఉన్నాయి రైట్ ఉంది అన్నమాట. అప్పుడు లెఫ్ట్ ఉంది రైట్ ఉంది అన్నప్పుడు ఏం చేస్తానంటే క్యూ దగ్గరికి వెళ్ళి జస్ట్ దీని ఈ పొజిషన్ పెడతాను అన్నమాట. సో నీకు క్యూ కదా ఇది పి, ఇది క్యూ దగ్గరికి వచ్చిన తర్వాత క్యూ ఆఫ్ రైట్ అని చెప్పి పి ఆఫ్ రైట్ని అసైన్ చేస్తాను. పి ఆఫ్ రైట్ అంటే ఇది కదా, సో ఇలా నీట్గా అసైన్ చేసుకుంటాను. దాని తర్వాత దీని లెఫ్ట్కి ఏం అసైన్ చేసుకుంటాను, మనకి క్యూని అసైన్ చేసుకుంటాను. డైరెక్ట్ క్యూని అసైన్ చేసుకుంటే మనకి నీట్గా ఇది మొత్తం దీన్ని డిలీట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. క్యూ ఆఫ్ రైట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ రైట్. దాని తర్వాత ఇప్పుడు చెక్ చేస్తాం ఒకసారి పి ఆఫ్ రైట్ ఉందా లేదా అని. పి ఆఫ్ రైట్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఒకవేళ ఈక్వల్ టు నల్ అనుకోండి ఏం చేస్తే ఏం చేయని అవసరం లేదు. ఒకవేళ నాట్ ఈక్వల్ టు నల్ అయితే సో పి ఆఫ్ రైట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అయినప్పుడు ఏం చేస్తాం అంటే దీని అర్థం ఏంటంటే ఇది ఉందని అర్థం. అప్పుడు ఏం చేస్తాం అంటే పి ఆఫ్ రైట్ ఆఫ్ లెఫ్ట్ అంటే పి ఆఫ్ ఇది పి కదా, పి ఆఫ్ రైట్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ అని పెడతాం అన్నమాట. ఒకసారి మీరు చూస్తే అర్థమైపోద్ది మేడం. ఒకసారి మీరు ఓన్గా ఆలోచిస్తే ఒకసారి అర్థమైపోద్ది. ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి క్యూని పాస్ చేస్తున్నాం అన్నమాట. క్యూ అంటే ఏంటి ఇక్కడ, క్యూ అంటే ఇది, దీన్ని పాస్ చేస్తున్నాను అన్నమాట ఈ పొజిషన్కి. పి ఆఫ్ రైట్ అంటే ఇది ఇక్కడికి వచ్చాం, దీని లెఫ్ట్ అంటే ఇక్కడికి ఈ పొజిషన్కి దీన్ని లింక్ చేస్తున్నాం అన్నమాట. దీన్ని లింక్ చేసాం కదా అంతే. మనకి దీని తర్వాత
పీ ఒకటి మిగిలింది కదా. సో పీ ఆఫ్ రైట్ ఈక్వల్ టు నల్ అని, అంటే మొత్తం పీని మొత్తాన్ని ఇంకా కనెక్షన్స్ తీసేసి డిలీట్ చేస్తాను అన్నమాట. నల్ అని చెప్పేసి జస్ట్ ఫ్రీ ఫంక్షన్ ఉందన్నమాట డిలీట్ చేయడానికి. జస్ట్ ఫ్రీ ఆఫ్ పీ అనుకుంటే మొత్తం డిలీట్ అయిపోద్ది అన్నమాట. మనకి పీ ఏదైతే ఉందో మనకి కరెంట్ దేనైతే డిలీట్ చేయాలనుకున్నా అది డిలీట్ అయిపోద్ది ఈజీగా. సో దాని తర్వాత అంటే ఇది ఇఫ్ నల్ స్టార్టింగ్లో పీ కోసం అదే మనం ఎక్కడైతే డేటా ఏదైతే వాల్యూ డిలీట్ చేయాలనుకున్నా ఆ వాల్యూ కన్వర్ట్ చేయకపోతే మనం ఏం చేస్తాం, పీ ఈక్వల్ టు నల్ అని వస్తుంది కదా, అప్పుడు ఏం చేస్తాం, వాల్యూ ఈజ్ ఆల్రెడీ నాట్ ప్రెజెంట్ అంటాం. ఒకవేళ వాల్యూ ఉందనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది ఫస్ట్ వాల్యూ కాదా అని చెక్ చేస్తాం. ఫస్ట్ వాల్యూ అయితే ఒకలా ఉంటుంది, లేకపోతే మధ్యలో వాల్యూ అంటే ఫస్ట్ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ వాల్యూ అయితే ఒకలా ట్రీట్ చేస్తాం. అదే మధ్యలో వాల్యూ అంటే లెఫ్ట్ రైట్ ఉంటే ఒకలా ట్రీట్ చేస్తాం. చూసారు కదా, ఇదేంటంటే ఇది ఫస్ట్ వాల్యూ ఓన్లీ రైట్ ఉంటుంది కానీ లెఫ్ట్ లేదు. ఇదైతే బోత్ లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నప్పుడు ఇలా సెట్ చేస్తాం అన్నమాట. సో దాని తర్వాత లాస్ట్లో ఏం చేస్తాం, వాల్యూ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి బ్యాక్ స్లాష్ అని ఇచ్చుకుంటాం. సో ఒకసారి మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఒకసారి మీరు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీషన్ ఆపరేషన్ అయినప్పుడు మనం ఏ వాల్యూని అయితే డిలీట్ చేయాలో ఆ వాల్యూని తీసుకుంటాం. ఆ వాల్యూని తీసుకున్న తర్వాత స్కాన్ చేసుకున్న తర్వాత నోడు మన పాయింటర్ పీ అదే మనకి ట్రావెల్ చేయడానికి మనకి డిజైర్డ్ పొజిషన్ మనం ఏ వాల్యూని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూని మనం ఆ వాల్యూ దగ్గరికి ట్రావెల్ చేయడానికి పీ అనే ఒక పాయింటర్ తీసుకుంటాం. సో పీ అనే పాయింటర్ తీసుకున్న తర్వాత ఇక్కడ వైల్ లూప్ యూస్ చేసుకుని మనం ఆ పాయింట్ దగ్గరికి వెళ్తాం. ఆ పొజిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పొజిషన్ ఒకవేళ మనకి ఏదైతే వాల్యూ డిలీట్ చేయాలనుకుంటున్నా ఆ వాల్యూ లేకపోతే అది వాల్యూ ఈజ్ ఆల్రెడీ నాట్ ప్రెజెంట్ అని చెప్తాం. ఒకవేళ ఆ వాల్యూ ఉంటే మనకి ఎల్స్ బ్లాక్లో వస్తాం కదా, అప్పుడు క్యూ ఈజ్ ఈక్వల్ అని చెప్పి పీ ఆఫ్ లెఫ్ట్ అంటే దీని లెఫ్ట్ వాల్యూ అంటే ప్రీవియస్ వాల్యూ ఒకటి తీసుకుంటాం అన్నమాట. ప్రీవియస్ వాల్యూ ఎప్పుడైతే తీసుకున్నామో ఇప్పుడు ప్రీవియస్ వాల్యూ అదే ప్రీవియస్ మనకి ఏదైతే వాల్యూ డిలీట్ చేయాలనుకుంటున్నా దాని ప్రీవియస్ వాల్యూ నల్ అయితే దాని అర్థం ఏంటంటే మనకి ఫస్ట్ వాల్యూ డిలీట్ చేస్తున్నామని అర్థం. సో ఫస్ట్ వాల్యూ డిలీట్ చేయడానికి పీ ఆఫ్ రైట్ ఈక్వల్ టు నల్ అంటే సో ఫస్ట్ వాల్యూ డిలీట్ చేయడానికి ఏం చేస్తాం స్టార్ హెడ్ ఈక్వల్ టు పీ ఆఫ్ రైట్ అని చెప్తాం. పీ ఆఫ్ రైట్ అనేది నల్ కాకపోతే నల్ అయితే జస్ట్ మామూలుగా లిస్ట్ని మొత్తం ఎంటీ చేసేయచ్చు. సో దాని తర్వాత ఎల్స్ బ్లాక్ అంటే ఏంటంటే క్యూ అనేది నాట్ ఈక్వల్ టు నల్ అని అర్థం. అంటే మనకి ఏదైతే వాల్యూ డిలీట్ చేద్దాం అనుకుంటున్నా అది ఫస్ట్ వాల్యూ కాదు, అంటే మధ్యలో ఎక్కడో వాల్యూ ఆ వాల్యూ డిలీట్ చేసుకున్నప్పుడు ఈ కోడ్ అన్నమాట. ఒకసారి మీకు చూస్తే అర్థమైపోద్ది అన్నమాట, కోడ్ ఈజీ ఏం కాదు. సో దాని తర్వాత లాస్ట్లో ప్రింట్ వాల్యూ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అని సక్సెస్ఫుల్ మెసేజ్ ప్రింట్ చేసుకున్నాం అన్నమాట. సో ఈ కోడ్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను, వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చినట్టుంది. టెంప్ ఆఫ్ డేటా ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఇంటి పొజిషన్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ mloc సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్ స్టార్. సో ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చింది ఒకసారి చెక్ చేస్తాను అంటే ఎర్రర్ ఎందుకు వచ్చిందో ఒకసారి చెక్ చేస్తాను. వాల్యూ ఇంటూ పొజిషన్. సో మనకి ఎర్రర్ రావడానికి ఛాన్స్ లేదు ఇక్కడ. సో ఒకసారి రన్ చేద్దాం మళ్ళీ ఒకసారి. సో ఒకసారి బిల్డ్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ స్మాల్ ఎర్రర్ చూపిస్తుంది, అది ఎర్రర్ ఒకసారి రెక్టిఫై చేద్దాం మళ్ళీ. సో ఇక్కడ ఎర్రర్ ఏం లేదు, ఇక్కడ నేను క్యాపిటల్ పీ ఇచ్చాను స్మాల్ పీ అవ్వకుండా. సో టైప్ చేసేటప్పుడు మనకి స్మాల్ పీ కదా మనం ఇక్కడ యూస్ చేసింది స్మాల్ పీ కదా, సో ఈ స్మాల్ పీ కాకుండా క్యాపిటల్ పీ ఇవ్వడం వల్ల ఎర్రర్ చూపించింది. సో ఒకసారి రన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 అని చెప్పి 10 యాడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 అని చెప్తే 5 అంటే మనకి లిస్ట్ 10 అని ప్రింట్ అయింది కదా. సో దాని తర్వాత మనకి డిలీషన్ ఇక్కడ సెట్ చేశాను. సో మెయిన్ ఇక్కడ డిలీషన్ దానికన్నా ముందు ఇక్కడ 3 క్లిక్ చేస్తే డిలీట్ అయ్యేలాగా సరే ఇక్కడ 3 క్లిక్ చేస్తే డిలీట్ అయ్యేలా మనం కాల్ చేయాలి కదా. సో డిలీట్ ఆపరేషన్ అండ్ హెడ్. సో డిలీటే కదా మన నేమ్ ఇచ్చింది, డిలీట్ కాదు. సో మనకి ఇప్పుడు 3 క్లిక్ చేస్తే ఈ ఆపరేషన్ వచ్చేలా మనం సెట్ చేసుకున్నాం కదా. ఒకసారి మళ్ళీ రన్ చేస్తాను. సో ఒకసారి 1 అని చెప్పి 10 యాడ్ చేసుకుందాం.
సో ఒకసారి ఇప్పుడు 5 అని చెప్తే చూసారు కదా 10 ప్రింట్ అయింది, లిస్ట్లో ఉంది. ఇప్పుడు రిమూవ్ చేస్తే 3 అని చెప్పి 10 అని రిమూవ్ చేస్తాను చూడండి. సో వాల్యూ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఒకసారి 5 అంటే చూసారు కదా లిస్ట్ ఈజ్ ఎంటీ, అంటే ఉన్న 10 ఒకదాన్ని కూడా రిమూవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ 10 యాడ్ చేస్తాను, 1 అని చెప్పి 10 యాడ్ చేస్తాను, అండ్ అట్ ద సేమ్ టైం 2 కూడా యాడ్ చేస్తాను, 20 కూడా యాడ్ చేస్తాను. సో స్ట్రక్ అయినట్టుంది ఇక్కడ. సో ఒకసారి మళ్ళీ రన్ చేస్తాను, ఇక్కడ ఇందాక స్ట్రక్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 అని చెప్పి 10 యాడ్ చేశాను, దాని తర్వాత మళ్ళీ 1 అని చెప్పి 20 యాడ్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు నేను డిలీట్ అని చెప్పి 3 అని చెప్తున్నాను చూడండి, 3 అని చెప్పి డిలీట్ 20 డిలీట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో వాల్యూ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే 20 రిమూవ్ చేసాను. ఒకసారి మళ్ళీ ప్రింట్ చేద్దాం లిస్ట్లో ఏమున్నదో. సో చూసుకున్నట్లయితే 10 ఉంది కదా, చూసారు కదా మనకి 10 20 ఉన్న ప్లేస్లో 20 రిమూవ్ చేస్తే ఓన్లీ 10 ఒకటే మిగిలింది. సో ఎంత ఈజీగా డిలీట్ అయిపోతుందో కదా. సో డిలీట్ ఆపరేషన్ అంటే ఇదన్నమాట. మనకి డబ్ల్యూ లింక్ లిస్ట్లో డిలీట్ ఆపరేషన్ కొంచెం ఈజీ అని చెప్పాను కదా. సో మనకి అంటే బ్యాక్వర్డ్ వెళ్ళడం ఈజీ, ఎందుకంటే ఒకసారి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వాల్యూ అయితే డిలీట్ చేయాలనుకున్నారో ఆ వాల్యూ డిలీట్ ఎంటర్ చేస్తాం. దాని తర్వాత ఆ పొజిషన్ దగ్గరికి వెళ్తాం, ఆ వాల్యూ దగ్గరికి వెళ్ళడానికి ఈ కోడ్. దాని తర్వాత ఆ పొజిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వాల్యూ పీ ఈక్వల్ టు నల్ అంటే దాని అర్థం వాల్యూ లేనట్టు. ఒకవేళ వాల్యూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేస్తాం ఇది ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ, ఫస్ట్ వాల్యూ అని. అంటే బ్యాక్వర్డ్ పాయింట్ కదా మనకి. ఎప్పుడైతే పీ దగ్గరికి వెళ్ళామో దాన్ని ప్రీవియస్ నోడ్ కూడా వెళ్తాం కదా డిలీట్ చేయడానికి. ఆ ప్రీవియస్ నోడ్ నల్లా కదా చెక్ చేస్తాం. నల్ అయితే ఒకలాగా కోడ్ రాస్తాం, నల్ కాకపోతే మనకి ఇంకొకలా కోడ్ రాస్తాం. అది ఎలా రాస్తాం మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను చాలాసార్లు ఈ వీడియోలోనే, ఒకసారి చూస్తే అర్థమైపోద్ది అన్నమాట. లాస్ట్లో మనకి సక్సెస్ఫుల్ మెసేజ్ ప్రింట్ చేస్తాం. సో ఇదన్నమాట డిలీషన్ ఆపరేషన్. కొంచెం కాంప్లికేటెడే, కాకపోతే ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్, స్టే హార్డ్.